Subscribe my channel and press bell icon for new updates. Hello guys, welcome back. మీ ముందుంది BS6 Honda Livo. ఈ BS6 Honda Livo ఎస్పెషల్లీ యూత్ని టార్గెట్ చేశారు. కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా ఈ బైక్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు 110cc సెగ్మెంట్లో ఉన్న బైక్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే Honda Livo లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా షైన్తో కంపేర్ చేసుకున్నా కూడా లివోనే లుక్ బాగుంటుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంజన్ మెయిన్ అప్డేటు ఇది పూర్తిగా 110cc BS6 ఇంజన్ ఉంది. ఇక కాస్మోటిక్స్ పరంగా చిన్న అప్డేట్స్ ఉన్నాయి, అవేంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ గెట్ స్టార్ట్. ముందుగా ఇంజన్ గురించి తెలుసుకుందాం. ఈ ఇంజన్ ఒక లుక్ వేసినట్టయితే హోండా షైన్లో ఉన్న ఇంజనే దీనిలో ఉంది. కాకపోతే హోండా షైన్లో 125cc ఇంజను, దీంట్లో 110cc ఇంజను. అవుటర్ లుక్ అంతా సేమ్ ఉంటుంది. ఇక దీనిలోని ఎయిర్ కూల్డ్ 4-stroke 2-valve ఫ్యూయల్ ఇంజెక్టెడ్ BS6 పెట్రోల్ ఇంజిన్ ఉంది. మ్యాక్స్ పవర్ వచ్చి 8.67 bhp at 7500 rpm. మ్యాక్స్ టార్క్ వచ్చి 9.3 Nm at 5500 rpm. ఇక ఫ్యూయల్ సిస్టమ్ వచ్చి PGM-FI అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనమాట. ఈ సిస్టంలోని 8 సెన్సార్లు ఉంటాయి. ఈ సెన్సార్స్ అన్నీ కూడా ఎయిర్ని ఫ్యూయల్ని బాగా మిక్స్ అయ్యేటట్టు చూసి ఈ కంబషన్ ఛాంబర్లో ఎక్కువ మైలేజ్ ఎక్కువ పవర్ అవుట్పుట్ ఇచ్చేలా చూస్తాయి అన్నమాట. ఈ ఇంజన్ 4-speed గేర్ బాక్స్తో వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ పైప్కి చిన్న సిలిండర్ లాగా ఉండి దీన్నే క్యాథలిటిక్ కన్వర్టర్ అంటారు. ఇది పొల్యూషన్ని తగ్గిస్తుంది. ఇది ప్రతి BS6 బైక్లోని స్కూటర్లోని ఈ కన్వర్టర్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఈ కొత్త హోండా లివోలోని ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫీచర్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి HET అంటే హోండా ఎకో టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వల్ల ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి ESP అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వల్ల ఇంజన్లోని ఫ్రిక్షన్ తగ్గించి ఎక్కువ మైలేజ్ వచ్చేటట్టు చూస్తుంది. థర్డ్ ఫీచర్ వచ్చి ACG స్టార్టరు. ACG స్టార్టర్ ఈ ప్లేస్లో ఉంటుంది. ఈ ACG స్టార్టర్ ఏం చేస్తుందంటే బండి స్టార్ట్ చేసేటప్పుడు జోల్ట్ సౌండ్ చక్ 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 అనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ రాకుండా సైలెంట్గా స్టార్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ ఫీచరు హోండా షైన్లోని SP125లోని ఇంకా హోండా డియో హోండా యాక్టివా అన్నిటిలోని అప్డేట్ చేశారు. హోండా లివో ఫ్రంట్ హెడ్లైట్ పోర్షన్ చూసినట్టయితే చాలా అట్రాక్టివ్గా స్పోర్టీగా కనిపిస్తుంది. లుక్ అయితే ఓల్డ్ లివో ఉన్నట్టే ఉంది, కాకపోతే కొన్ని చేంజెస్ జరిగాయి. ఆ చేంజ్ ఏంటంటే ఇప్పుడు హెడ్లైట్ డూమ్ కొంచెం పెద్దది ఓల్డ్ లివోతో పోల్చుకుంటే. ఈ సైడ్స్ని బాగా ఎక్స్టెండ్ చేశారు, అందుకని కొంచెం పెద్ద హెడ్ లైట్ ఉన్నట్టు కనిపిస్తుంది. సెకండ్ చేంజ్ ఏంటంటే ఈ వైజర్ అనమాట. ఈ వైజర్ని ఈ హెడ్ లైట్ వరకు వచ్చేటట్టు ఎక్స్టెండ్ చేశారు కిందకి. ఓల్డ్ లివోలో అయితే ఈ వైజర్ ఎక్కడితోనే కట్ అయిపోయేది. ఈ వైజర్ డిఫరెన్స్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్లో బాగా కనిపిస్తుంది. బ్లాక్ కలర్ కాబట్టి కొంచెం కలిసిపోయినట్టు అనిపిస్తుంది. ఇక ఈ డూమ్కి ఈ హెడ్ లైట్కి మధ్యలో ఉన్న ఈ కార్నర్లోని ఈ కటింగ్ ఏజ్ డిజైన్ మధ్యలోని ఒక చిన్న బ్లాక్ ప్యానల్ కూడా యాడ్ చేశారు. ఇది బ్లాక్ కలర్ కాబట్టి కలిసిపోయింది. రెడ్ అండ్ బ్లూ కలర్లో అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక హెడ్ లైట్ పోర్షన్కి వచ్చేస్తే లోపల DC లైట్ని యూజ్ చేశారు. ఈ DC లైట్కి ఇంకా ఇంజన్కి సంబంధం ఉండదు. ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు కాంతి ఈవెన్గా ఉంటుంది. రేస్ చేసినప్పుడు ఎక్కువ కాంతి రావడం, రేస్ తగ్గించినప్పుడు తక్కువ కాంతి రావడం ఇలాంటిది ఏమీ ఉండదు. కాన్స్టెంట్గా ఒకే లెవెల్లోనే లైటింగ్ వస్తుంది. ఈ సైడ్ ఇండికేటర్ మోడల్లోని ఎటువంటి చేంజెస్ చేయలేదు. సేమ్ ఓల్డ్ లివోలో ఏ ఇండికేటర్స్ అయితే ఉన్నాయో దాన్నే కంటిన్యూ చేశారు. ఇదే ఇండికేటర్స్ షైన్ 125 SP125 హోండా హార్నెట్లో కూడా ఉంటాయి. ఫ్రంట్ సస్పెన్షన్లోని ఎటువంటి చేంజెస్ చేయలేదు. ఓల్డ్ లివోలో ఏ సస్పెన్షన్ అయితే ఉందో ఈ కొత్త లివోలో కూడా అదే సస్పెన్షన్ని కంటిన్యూ చేశారు. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే పాత లివో ఉన్నట్టే ఉంటుంది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్లోని 80/100 సెక్షన్ 17-inch ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. రేర్లో కూడా 80/100 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్ ఉంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్లోని డిస్క్ బ్రేక్ ఉంది. ఈ డిస్క్కి 140 mm డిస్క్, డ్రమ్ అయితే 130 mm డ్రమ్ ఉంటుంది. ఇక ఇది కాంబీ బ్రేక్ సిస్టమ్తో వస్తుంది, CBS. రేర్ బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా 50% అప్లై అవుతుంది. దాని ద్వారా బ్రేకింగ్ కూడా తొందరగా మనకి సేఫ్టీ ఉంటుంది, తొందరగా బైక్ ఆగుతుంది. ఈ హోండా లివోలోని అట్రాక్టివ్గా కనపడే పార్ట్ ఏంటంటే ఈ ట్యాంక్ పోర్షన్ అనమాట, మస్కులర్ లుక్. ఇంకా ఈ ట్యాంక్కి ఎక్స్టెన్షన్స్ చూడండి ఇలా ముందుకు వస్తూ దానిపైన క్యారెక్టర్ లైన్స్, హోండా క్రోమ్ బ్యాజింగ్,
ఈ ఎక్స్టెన్షన్ని ట్యాంక్ని కలుపుతూ కూడా ఈ సిల్వర్ స్టిక్కరింగ్ ఉంది. ఈ స్టిక్కర్ మీద లివో అని టైప్ చేసి ఉంది. చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఈ ట్యాంకు. ఇక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 9 లీటర్స్. ఇది ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సిస్టమ్ కాబట్టి ఇంకా పెట్రోల్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ నాబ్ అయితే ఉండదు. ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి కంపల్సరీగా ట్యాంక్లోని 1.5 లీటర్ పెట్రోల్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. అండర్ ట్యాంకు ఈ అండర్ సీట్ ప్యానల్స్ చూడొచ్చు. ఇక్కడైతే గ్లాసీ ఫినిష్ ఉంది, ఇక్కడ మ్యాట్ బ్లాక్ ఫినిష్ ఉంది. ఆ రెండింటి కాంబినేషన్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ సైడ్ ప్యానల్స్ మీద లివో అని కూడా ఈ స్టిక్కరింగ్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ పార్ట్ చూసినట్టయితే ఈ ట్యాంక్ మెటల్తో చేశారు. ఈ ఎక్స్టెన్షన్స్ ఏమో ఫైబర్తో చేసినవి ఇవన్నీ. సో మెటల్ అండ్ ఫైబర్ కాంబినేషన్ అనమాట ఈ బాడీ బిల్డ్ అంతా. స్పీడోమీటర్ చూడొచ్చు, పార్ట్ అనలాగ్ పార్ట్ డిజిటల్. ఈ డిజిటల్ మీటర్లోనైతే ట్రిప్ మీటరు, ఓడోమీటరు, ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ లివో అని లైటింగ్ కూడా ఉంది. ఇక్కడ పైన ఇండికేటర్స్ ఉంటాయి. న్యూట్రల్ ఇండికేటర్, సైడ్ ఇండికేటర్ అండ్ పాస్ లైట్ ఇండికేటర్ కూడా ఉన్నాయి. చాలా సింపుల్గా ఉంది. ఇక ఈ బటన్ ఉపయోగించుకుని మనం ట్రిప్ని సెట్ చేసుకోవచ్చు. బైక్ కొంచెం స్పోర్టీగా కనపడడానికి హ్యాండిల్ని కూడా బ్లాక్ మ్యాట్ ఫినిష్తోని ఇచ్చారు. స్విచ్ గేర్ చూసినట్టయితే హోండా షైన్లో ఎటువంటి స్విచ్ గేర్ ఉందో దాన్నే కూడా ఈ లివోలోని కంటిన్యూ చేశారు. ఇక్కడ చూడొచ్చు ఇంటిగ్రేటెడ్ సెల్ఫ్ అండ్ స్టాప్ బటన్. కిందకి ప్రెస్ చేస్తే సెల్ఫ్ అవుతుంది, పైకి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఇంజను. ఇక లెఫ్ట్ సైడ్కి వస్తే చూడొచ్చు సైడ్ ఇండికేటర్ బటన్, హార్న్ కూడా ఉంది. ఇక ఇక్కడ చోక్ అయితే ఉండదు. ఈ ఫ్యూల్ ఇంజెక్టెడ్ సిస్టమ్కి చోక్ ఉండదు. ఇంకా పైన చూసినట్టయితే హై బీము, లో బీము, ఫ్లాష్కి కూడా సేమ్ స్విచ్ అనమాట. రియర్ వ్యూ మిర్రర్ మోడల్లోని ఎటువంటి చేంజెస్ చేయలేదు. ఓల్డ్ లివోలోని ఇప్పుడున్న కొత్త హోండా షైన్ SP125 హార్నెట్లో కూడా సేమ్ మోడల్నే కంటిన్యూ చేశారు. ఈవెన్ హోండా డియోలో కూడా సేమ్ మోడల్ రియర్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి. ఈ అండర్ సీట్ ప్యానల్స్ చూసినట్టయితే చాలా స్పోర్టీగా కనిపిస్తాయి. ఈ ప్యానల్స్ అన్నీ కూడా సపరేట్ ప్యానల్స్. గ్లాసీ ప్యానల్ ఈ మధ్యలోని ఈ మ్యాట్ ప్యానల్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మధ్యలో గ్యాప్ కూడా ఉంది. ఇదే స్పోర్టీ లుక్ని ఇస్తుంది. ఈ ప్యానల్ ఈ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి టైర్ ల్యాంప్కి వెళ్ళే కొలది కూడా షార్ప్ అయిపోయింది. చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఇక స్టిక్కరింగ్ చూడొచ్చు, సిల్వర్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంది. ఇక రేర్ సస్పెన్షన్ కూడా రెడ్ కలర్తో ఇచ్చారు హైలైట్ అయ్యేలాగా. ఇంకా సైడ్న ఈ సారీ గార్డ్ చూడండి, ఆ లేడీస్కి అయితే చాలా సేఫ్టీ ఉంటుంది. ఫుడ్ ప్యాక్స్ కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయి. ఇంకా చైన్ కవర్ కూడా ఇది మెటల్తో చేసిన చైన్ కవరు. ఎగ్జాస్ట్ పైప్ మోడల్ చూడొచ్చు, మరీ అంత అట్రాక్టివ్గా ఏమీ లేదు, పర్వాలేదు, బాగానే ఉంది. ఈ ఎగ్జాస్ట్ని మొత్తం కవర్ చేయడానికి పైన మెటల్ మఫ్లర్ ఇచ్చారు. ఈ మెటల్ మఫ్లర్కి కొంచెం టచ్ అవ్వడానికి ఈ పైన ఈ చిన్న క్రోమ్ పీస్ ఇచ్చారు. చూడడానికైతే ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. సీట్ మోడల్ చాలా సింపుల్గా ప్లెయిన్గా ఉంది, స్పేసియస్గా కూడా ఉంది. ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ పార్ట్ కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది, కూర్చోడానికి బాగుంటుంది. ఇక బ్యాక్ సైడ్ పీలియన్ సీట్ దగ్గర ఎక్కువ ఎత్తు లేదు కాబట్టి లేడీస్ కూడా కూర్చోడానికి కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. రేర్ టైల్ పోర్షన్లోని పెద్దగా చేంజెస్ ఏమీ చేయలేదు, ఓల్డ్ లివో చూసినట్టే ఉంటుంది. ఇక టైల్ ల్యాంప్లోనైతే చిన్న చేంజెస్ జరిగాయి. ఈ టైల్ ల్యాంప్ని బాగా క్లియర్గా ఉండేటట్టు చేశారు. ఓల్డ్ లివోలో చూసినట్టయితే ఈ టైల్ ల్యాంప్ పైన లోపల చిన్న చిప్స్ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చిప్స్ ఏమీ లేవు. లోపల బల్బు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. గ్రాబ్ హ్యాండిల్ డిజైన్ చాలా సింపుల్గా ఉంది. ఈ గ్రాబ్ హ్యాండిల్ లోపల పోర్షన్ అంతా మెటల్ ఉంటుంది, పైన అంతా రబ్బర్ ఫినిష్ మెటీరియల్ ఇచ్చారు. పట్టుకోవడానికి అయితే గ్రిప్ అయితే బాగుంది.